వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మనం పాలక్ చపాతీ అండ్ పన్నీర్ బటర్ మసాలా పిల్లలు ఇష్టపడి తినేటట్టుగా ఎలా చేయొచ్చో నేను చూపిస్తున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద పాలక్ చపాతీ చేశాను నేను స్కూల్ బాక్స్కి. ముందుగా ఇక్కడ నేను చిన్న పాలకూర కట్ట తీసుకున్నాను. కింద కాడలు తీసేసి ఈ పాలకూరని చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. ఇది నీట్గా వాష్ చేసుకోకపోతే ఇసుక ఉండిపోతుంది. సో బాగా వాష్ చేసిన తర్వాత దీన్ని ఉడకబెట్టుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకొని మనం వాటర్ పోసి పాలకూరని కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. ఇలా పాలకూర అంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత అది రంగు పోకుండా మనం ఇమీడియట్గా తీసేసుకొని చల్లటి నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకుంటే ఆ గ్రీన్ కలర్ అలానే డార్క్గా ఉంటుంది. ఆ చల్లారిన పేస్ట్ని నేను మిక్సీలో వేసి సాఫ్ట్గా పేస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో వెజిటబుల్స్ తినని పిల్లలతో కూడా ఇలాగ మనం క్యారెట్, బీట్రూట్, పాలక్ ఇలాగ ఏదైనా చపాతీ పిండిలో కలిపేసిస్తే వాళ్ళకి తినడానికి చాలా కలర్ఫుల్గా టేస్టీతో పాటు ఒంటికి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా పడతాయి అన్నమాట. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా 2 చెంచాలు నూనె అండ్ ఈ పాలకూర మనం పేస్ట్ చేసాం కదా అది వేసేసి కొద్దిగా నీళ్లు పోసి మామూలు చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మనం అలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని నేను రెస్ట్ చేశాను. ఇప్పుడు మన పిండి అంతా మెత్తగా అయిపోయింది. చాలా సన్నగా ఇక్కడ నేను చిన్న చపాతీలు ఒత్తుతున్నాను అనమాట. పిల్లలకి స్కూల్ బాక్స్లో కదండి, మరీ పెద్దగా చేస్తే వీళ్ళు తినరు. సో చిన్న చపాతీలు చాలా సన్నగా ఒత్తుకున్నవన్నీ చక్కగా కాల్ చేసుకున్నాను పెనం మీద. ఇప్పుడు చపాతీలన్నీ మనం ఫాస్ట్గా ఇట్లాగా ఒత్తేసి పక్కన పెట్టేసుకుందాం అనమాట. మార్నింగ్ స్కూల్కి హడావిడి కదా, సో నాకు కూడా ఫాస్ట్గా అయిపోవాలి పనులన్నీ. ఈ పాలక్ చపాతీలోకి నేను పన్నీర్ బటర్ మసాలా కూడా ప్యారలల్గా చేశాను. బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇది అయిన తర్వాత నెక్స్ట్ నేను పన్నీర్ బటర్ మసాలా ప్రాసెస్ చూపిస్తున్నాను. మనలో చాలామంది పన్నీర్ బటర్ మసాలా చేస్తారు, బట్ ఇదేంటంటే కిడ్స్ వర్షన్ అనమాట. కొంచెం హెల్తీగా, కారం తక్కువగా, టేస్టీగా ఉంటుంది. అచ్చు మనం బయట తిన్నట్టే అనిపిస్తుంది, బట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు. చపాతీలు చూసారా చక్కగా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. ఇక్కడ నేను పన్నీర్ బటర్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా పెట్టేస్తున్నాను. ఒకసారి త్వరగా చూసేసేయండి. నేనైతే ఇక్కడ సింపుల్గా 2 ఆనియన్స్, 4 టమాటోస్, కొద్దిగా 2 ఎండుమిరపకాయలు కలర్ కోసం, దీన్ని మళ్ళీ కొద్దిగా కాజు, అల్లం వెల్లుల్లి, తర్వాత గసగసాలు తీసుకున్నాను. ఇవన్నీ పచ్చిగా ఏమీ రోస్ట్ చేయకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సీ చేసేసుకుంటున్నాను అనమాట. సాఫ్ట్ పేస్ట్గా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారా కలర్ ఎంత బాగుందో? ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన వెంటనే ఇక్కడ చిన్న క్యూబ్స్ నేను అమూల్ బటరు 2 స్లైసెస్ తీసుకొని వేసేస్తున్నాను. అది బటర్ కరుగుతూ ఉండగా కొద్దిగా జీలకర్ర, దాంట్లోనే చాలా తక్కువ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అనమాట. ఇది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది కానీ కారం ఎక్కువ ఉండదు. ఈ 2 బటర్లో వేయించేసుకుంటున్నాను.
వేయించుకున్న వెంటనే జనరల్గా పెద్దవాళ్ళకి చేసేటప్పుడు నేను కొద్దిగా పెప్పరును బే లీవ్స్ అవి కూడా వేసుకుంటాను. ఇవాళ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా మనం ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ దీంట్లో వేసేస్తున్నాను అనమాట. వేస్తూనే మనకి గుమగుమలాడిపోతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. పసుపు, ఉప్పు, కొద్దిగా గరం మసాలా, అలాగే పావుబాజీ మసాలా కొద్దిగా వేసాను నేను. ఇవన్నీ వేసేసి కొద్దిగా పచ్చిపాలు పోసేసి మూత పెట్టేస్తున్నాను. కసూరి మెతి కూడా యాడ్ చేశాను అనమాట దీంట్లో కొంచెం టేస్ట్ కోసం. పిల్లల కోసం కాబట్టి నేను ఎక్కువ ఏది వేయలేదు, అన్నీ కొంచెం కొంచెమే వేశాను. ఇప్పుడు దీంట్లోనే నేను నీళ్లు బదులు పాలు పోసాను. మీరు నీళ్ళు కావాలంటే నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. నేను ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు, మొత్తం రా మిల్క్తోనే కుక్ చేశాను అనమాట. ఫ్రెష్ క్రీమ్ బదులు మిల్క్ మంచి టేస్ట్ని ఇస్తుంది కదా, అందుకోసం. కూర ఉడికే లోపల నేను పన్నీర్నంతా ఇట్లా క్యూబ్స్ లాగా చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ కూరలోంచి కొద్దిగా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతూ ఉండగా కట్ చేసుకున్న పన్నీర్ వేసేసాను. ఇంకొద్దిగా రా మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ అంటే ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వాటర్ వేసి కూడా దీన్ని బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం కొంచెం మిల్క్ యాడ్ చేశాను. ఆ టెక్స్చర్ బాగుండాలి కదా, కొంచెం మరీ టైట్గా ఉంటే బాగోదు కూర. సో ఇలా పెట్టేసి ఒక 3 minutes 4 minutes మనం కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్ మీద ఎంతో రుచికరమైన కిడ్స్ వర్షన్ ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా ఈజ్ రెడీ. మన లవ్లీ ఖుషీకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో నేను పన్నీర్ కర్రీ చేస్తే మాత్రం చాలా ఇష్టపడి తింటారు పిల్లలు. సో ఈసారి మీ పిల్లలకు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పాలక్ చపాతీ కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.